ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, అది ఉపాధ్యాయులు కానీ, లేక సామాన్య ప్రజలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆ రకంగా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గొంతెత్తుతున్న విషయం మనం చూస్తాం. టీఆర్ఎస్ పార్టీని గద్దరించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే ఈరోజు శాసన మండలి ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ముందుకు వస్తా ఉన్నారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక ఉద్యోగస్తుల సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మరి పోరాటం చేసినటువంటి జేఏసీలోని అన్ని సంఘాలు కూడా మరి ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. జేఏసీలో పనిచేసినటువంటి సంఘాలు ఈరోజు ముందుకొచ్చి అండగా నిలబడతా ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా, తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నింటిలో షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షలు ఏ రోజులో చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయితేనే మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తా ఉంది. డిఎస్సి ఎక్కడ వేసిన అక్కడ వంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అంతేకాదు ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్ ఏర్పాటు చేస్తాము, 5 లక్షల రూపాయల విలువైనటువంటి విద్యా భరోసా కార్డు విద్యార్థులందరికీ ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్ కు బడ్జెట్ డబల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. అంతేకాకుండా పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు ఆదిలాబాదు, ఖమ్మం, మెదక్లో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు మరి పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం. కానీ రాష్ట్రంలో
ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలా మంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఇంక ఈ సంవత్సరం లెక్క పెట్టాలి. అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రీఎంబర్స్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఏంటంటే గురుకుల విద్యాలయాలు విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి ఆహారము పాయిజన్ అవుతా ఉంది. వందల మంది విద్యార్థులు ఈరోజు మరి ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్లో చేరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఏ విషయం కూడా ఈరోజు ఆలోచన చేసినా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, కానీ చిన్న చిన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ నెలకు 2,500 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి వాళ్ళ గ్యారంటీలో ప్రకటించారు. రైతుల రుణమాఫీ అరాకొర ఇంకా పూర్తి చేయలేదు. రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కానీ, రైతులకు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు కానీ, రైతు కూలీలకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలు కానీ, కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా మొండి చేయి చూపుతా ఉన్నది. అందుకే ఈరోజు మరి గతంలో మీకు అందరూ తెలుసు, జీవో 317 పైన 50,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు మరి కాంప్లైంట్ చేయడం జరిగింది. తమ యొక్క గ్రీవెన్సెస్ ను రిజిస్ట్రేషన్ చేశారు. ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితులు. అందుకే ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో ఉపాధ్యాయులు కానీ లేక విద్యారంగానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అందుకే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి నల్గొండ, వరంగల్, ఖమ్మం సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా ఈ యొక్క టీచర్స్ యూనియన్స్ లో, ఉపాధ్యాయ సంఘాలలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాలుగా
ప్రభుత్వ టీచర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి వ్యక్తి, సర్వోత్తమైనటువంటి, మరి అజాత శత్రువు, అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఇక్కడ నుంచి గెలిపించాల్సిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి కొమరయ్య గారు, మల్కా కొమరయ్య గారు, వారు కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడి నుంచి కూడా పోటీ చేస్తా ఉన్నారు. అన్ని వర్గాల మద్దతు కూడా అక్కడ కూడా ఇస్తా ఉన్నారు. నేను సంగారెడ్డి, పటంచెరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి కలవడం కోసం కొంతమందిని వెళ్ళడం జరిగింది. మంచి మద్దతు సంపాదిస్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మా పార్టీ సీనియర్ నాయకులు అంజిరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి 3 నియోజకవర్గాలు కూడా పోటీ చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ సమస్యల మీద పోరాటం చేయాలనేటువంటి చిత్తశుద్ధి మాకున్నది. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద శాసనసభలో లేవనెత్తాలనేటువంటి సత్తా ఉన్నది. కాబట్టి మేము ఈరోజు 3 స్థానాలకు పోటీ చేస్తాం. ఏ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. అందుకే నేను తెలంగాణ ప్రజలను, విద్యావంతులను, మేధావులను, కవులు, కళాకారులను కోరుతాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రోజులుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని, మరి అది ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. ఇదే పేపరు మన పేపర్కి సంబంధించినటువంటి ప్లానింగ్ మీకుంటుంది. ఈనాడు పేపర్ మీకు సపోర్ట్ చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ వనరులకు అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. ఈ రాష్ట్రంలో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ కోసము సుమారు 26,000 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ దేశవ్యాప్తంగా 12 వస్తే ఈ రాష్ట్రంలో మరి తెలంగాణకు ఒకటి తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే ఒక టెక్స్టైల్ పార్కు ఈరోజు వరంగల్ తీసుకురావడం. అనేక రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పూజ చేశాడు. వచ్చే సంవత్సరము వరంగల్లో తెలంగాణ గడ్డ మీద రైల్వే కోచ్లు కూడా ప్రారంభమైనటువంటి అవకాశం. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రైతాంగం కోసం యూరియా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ సుమారు 7,000 కోట్ల రూపాయలతో రామగుండంలో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసి ఆ యొక్క కంపెనీ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ యూరియా ఉత్పత్తి చేస్తూ ఆ యొక్క పరిశ్రమను తెలంగాణ రైతులకు డెడికేట్ చేసింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా జాతీయ రహదారుల కోసము ఈరోజు 1,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. మరొక 80,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి.
జాతీయ రహదారులు తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలతోటి నేషనల్ హైవేస్ తో అనుసంధానం చేయడం. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అయినప్పటికీ కూడా నేషనల్ హైవేస్ తో కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల అనుసంధానం తెలంగాణలో చేయడం జరిగింది. అంతేకాకుండా రైల్వేల అభివృద్ధి కోసం సుమారు 84,492 కోట్లతోటి నూతన ప్రాజెక్టులు తీసుకుంది. 100% రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ చేస్తాం. సుమారు 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు. మీరు వచ్చే జనవరిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ రకంగా. మనకు దగ్గర ఉన్నటువంటి చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ మోడీ గారే భూమి పూజ చేశారు. ఈరోజు ఆ యొక్క చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా డెడికేట్ చేయడానికి విషయాన్ని మనం చేస్తాం, పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం 5 వందే భారత్ ట్రైన్లు తెలంగాణ నుంచి ప్రారంభమైనవి. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెట్రో రైలుకు, హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 1,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇయలే కాదు. అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ 100 మెగావాట్ల అతిపెద్ద నీటిలో తేలియాడేటువంటి సోలార్ ప్రాజెక్టు తెలంగాణకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ ఎరువుల మీద రైతులకు అందిస్తున్నటువంటి సబ్సిడీ 60,000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి. అది ఉక్రెయిన్ రష్యా ఉద్యమం కావచ్చు, కరోనా ఎఫెక్ట్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశంలో స్థిరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కువ యూరియా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ, డిఏపి ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ కూడా ₹1 కూడా పెరగకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు లక్షలాది రూపాయలతో ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని కాదుకుంటున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కింద రైతుల అకౌంట్ లో మోడీ పైసలు ప్రతి 4 నెలలకోసారి టెన్షన్ గా ఒక్కరోజు ఆలస్యం కాకుండా వేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అయితే రాష్ట్రంలో 11 ప్రాజెక్టులు 200 కోట్లతోటి 100 కోట్లతోటి నిధులు లేక ఆగిపోతే వాటన్నిటిని కూడా కలిపి 11 ప్రాజెక్టులను చివరి వరకు కూడా పూర్తి చేయించినటువంటి ఘనత, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టులు పూర్తి చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అర్బన్ ఏరియాస్ లో అమృత్ పథకం కింద సుమారు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము అన్ని మున్సిపాలిటీలు అర్బన్ ఏరియా ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక న్యాయ పైసా ఇవ్వకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ₹1 ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ, గ్రామ పంచాయతీల శానిటేషన్ కోసం కానీ, గ్రామ పంచాయతీల వీధి లైట్ల కోసం కానీ, గ్రామ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్వహణ కోసం కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ సంబంధించినటువంటి జీతాల కోసం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి 14-15వ ఫైనాన్షియల్ కమిషన్ ఆధారంగా నిధులు జనాభా ప్రాతిపదికన గ్రామాలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు. మనరేగా నిధుల కారణంగా ఎక్కడ కూడా కొరత లేకుండా అందరికీ పని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ, రైతు వేదికలు కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీ ప్రభుత్వం. అంతేందుకు మన యొక్క పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ సుమారు 1,366 కోట్లతో 1,366 కోట్లతో అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో
తెలంగాణలో ప్రైవేట్లో కానీ ఎక్కడ లేకుండా అద్భుతమైనటువంటి భవనాలు ఈరోజు బీబీ నగర్లో నిర్మాణం జరుగుతాం. 13,666